హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది తెల్లవారుజామున లేచినప్పుడు గడపలు పూజించుకోవటానికని ఈ పువ్వులు తెచ్చుకున్నానండి. ఒక్కొక్క రోజు ఇంట్లో పూలకి నిజంగా ఉండవండి. కానీ నాకు గడపకు ప్రతిరోజు ఉన్నప్పుడు నిండుగా పెట్టుకుంటానండి. ఎందుకంటే 4, 5 రోజులకు ఒకసారు తెచ్చేస్తారండి మా వారు. అందుకనే అవి నేను స్టోర్ చేసుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటానండి. చక్కగా గడపలు పూజించుకొని ఇంకా లేని రోజు లేనట్టేనండి. ఆ రోజు లేకుండా ఉంటే ఒక్కొక్క పువ్వైనా పెట్టుకున్నా. అది ఇంట్లో అయినా బయటైనా ఒక్కొక్క పువ్వైనా పెట్టుకుంటానండి. ఇలా ధనుర్మాసంలో ఏదో నాకొచ్చిన ముగ్గు వేసుకున్నానండి. పసుపు, కుంకుమతో అలంకరించుకున్నానండి. తర్వాత చక్కగా టీ పెట్టుకున్నా అండి. ఎందుకంటే టీ తాగాలండి చలికాలం కదా! ఇది నా కామెంట్ సెక్షన్‌లో పెట్టారండి. బిస్కెట్ పేరు చెప్పరా అండి అనని చెప్పి తెలుగులో పెట్టారండి. మంచిదండి. అందుకే నేను వీడియోలో చెప్తున్నాను. నాకు తెలుగులో కామెంట్ పెడితే నాకొచ్చింది మీకు చెప్తాను. తెలిసింది చెప్తానండి. కంపల్సరీ మీకు వీడియోలోనే చెప్తానండి. కామెంట్‌కి రిప్లై ఎవరైనా పెట్టండి. మీకేదన్నా డౌట్ ఉంటే. ఇలా ధనుర్మాసంలో మొదటి రోజు పిండి దీపారాధన చేసుకోవాలనిపించిందండి. నాకు పిండి దీపారాధన అంటే ఎంత ఇష్టమో మీకందరికీ తెలుసండి. ఇలా చక్కగా పువ్వులు పెడితే నామం అయిపోయిందండి. నేను పువ్వులు విడిగా పెడుతున్నాను అలాగనుకున్నాను. తర్వాత చూస్తే నామంలా అనిపించిందండి. ఎంత అందంగా అనిపించిందంటే మనసుకి. అందుకే ఫుల్ వీడియో పెట్టేశానండి దీన్ని. ఎందుకంటే చేయాలనుకోలేదు ఫుల్ వీడియో. బయటికి వెళ్ళే పనుండేనండి. అందుకనే త్వరగా పెట్టుకున్నానండి. తమలపాకులు కూడా లెవ్వండి. కొన్ని వస్తువులు ప్రతిరోజు ఉండవండి. ఒక్కొక్క రోజు ఉండవు. ప్రతిరోజు దొరకాలని లేదండి. ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుంటూ అది పండగే కానీ, ధనుర్మాసమే కానీ, ఏ రోజైనా కానివ్వండి ఒక్కొక్క రోజు ఉండవండి. నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఎలాగో అలాగా. అందరూ కూడా అలాగే చేసుకోవాలండి. మనకి ఉన్న దాంట్లో చేసుకోవాలండి. ఇలా అయితే చక్కగా ధనుర్మాసంలో మొదటి రోజు పిండి దీపారాధన చేసుకున్నానండి. వీలైతే మీరు కూడా అలాగే మీకు నచ్చినట్టు మీకు ఏ టైం కుదిరితే ఆ టైంలో పెట్టుకోండి. మీకు కూడా మనశ్శాంతిగా ఉంటుందండి. స్వామివారంటే ఎవరికిష్టం లేదండి. అందరికీ ఇష్టమేనండి. అది ధనుర్మాసం కానక్కర్లేదండి. పండగ కానక్కర్లేదు. దేవుడెప్పుడూ మనసులోనే ఉంటాడండి. ఫుల్ వీడియో పెట్టాను. కాస్త చూడండి. మీకు నచ్చినట్టయితే